రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అందరికైతే మొదటిలో వచ్చేసి శుభవార్త అనేది రావడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు వచ్చేసి ఎవరైతే రైతులు 1 లక్ష లోపు లోన్స్ తీసుకున్నారో రైతులకు వచ్చేసి అయితే ₹1,00,000 అయితే మాఫీ చేస్తుంది ప్రభుత్వం. వచ్చేసి రేపు సాయంత్రం మనకు 4 గంటలకు వచ్చేసి అయితే మనకు తర్వాతనైతే సంబరాలు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకు వచ్చేసి రైతు బంధు నిధులకు సంబంధించి కూడా మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం. వచ్చేసి ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో 1 నుంచి 3 ఎకరాల వారికి అయితే మనకు ఎల్లుండి నుంచి అయితే నిధులు అయితే ప్రారంభం అవుతుంది. రేపు వచ్చేసి అయితే మనకైతే రైతులు ఎవరైతే ₹1,00,000 లోపు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వీరికి వచ్చేసి అయితే ₹1,00,000 అయితే సాయంత్రం 4 గంటలకు అయితే మాఫీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒకేసారి అయితే ₹1,00,000 అయితే పంట రుణాలను అయితే మాఫీ చేస్తుంది ప్రభుత్వం. వచ్చేసి మనకు ఏవైతే ఉన్నాయో నిబంధనలు వచ్చేసి మనకు రేషన్ కార్డు అలాగే వచ్చేసి ఈ ఏవైతే ఉన్నాయో పట్టా పాస్బుక్ చేసి అయితే ₹1,00,000 అయితే మాఫీ చేస్తుంది ప్రభుత్వం. వచ్చేసి మరి ఇది సంగతి. అలాగే రైతు బంధు నిధులు చూసుకున్నట్టయితే 1 నుంచి 5 ఎకరాలు 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఈ 10 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి అయితే ఈ నెల 25 వరకు అయితే ఈ ఏదైతే ఉందో ఎల్లుండి నుంచి అయితే నిధులు అయితే ప్రారంభం జరుగుతున్నాయి అన్నమాట. రేపు వచ్చేసి అయితే రైతు రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉందో దీనిపై అయితే ఈ ఫుల్గానైతే రేపు అయితే ఫుల్గానైతే చర్యలు అయితే చేపట్టయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఏదైతే ఉందో 2 లక్షల రైతు రుణమాఫీ గురించి కూడా చూసుకున్నట్టయితే ఆగస్టు 15 నుంచి అయితే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. వచ్చేసి రేపు సాయంత్రం 4 గంటలకు వచ్చేసి మీకు బ్యాంకులలో వచ్చేసి ₹1,00,000 అయితే మాఫీ చేస్తుంది ప్రభుత్వం. వచ్చేసి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే రైతు రుణమాఫీ రైతు బంధు డబ్బులు ఏదైతే ఉన్నాయో రైతు భరోసా కిందనైతే మార్చి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎకరాకు ₹15,000 చొప్పున అయితే ఇవ్వాలని అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఒక్కొక్క రైతుకి ఏదైతే ఉందో ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి వచ్చేసి రైతు భరోసా నిధులు అయితే జమ కావడం జరుగుతున్నాయి అన్నమాట. ఈ ఏదైతే ఉందో రేపు వచ్చేసి కూడా రేపు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఎల్లుండే నుంచి అయితే ప్రారంభం అవకాశాలు అయితే చాలా ఎక్కువనైతే కనబడుతున్నాయి. ఏదైతే రైతు భరోసా ప్రక్రియ ఏదైతే ఉందో ఇదైతే ఎల్లుండి నుంచి అయితే ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి. ఛానల్ కనుక ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.